ಮಂಜುನಾಥ್ ಅಣ್ಣಪ್ಪ ಸ್ವಾಮಿ ಇದ್ದಾರೆ. ఫ్రెండ్స్, మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ ఈ పేరు సోషల్ మీడియాలో వినే ఉంటారు. ఇతనికి అపార శక్తులున్నాయంటూ ఆ మధ్య తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం సాగగా చాలామంది తెలుగు ప్రజలు ముత్యాన్ని కలవడానికి ఎగబడడం మొదలెట్టారు. ఆ తర్వాత కొన్ని విమర్శలు రావడంతో ఇతని పేరు సోషల్ మీడియాలో వినిపించడం తగ్గిపోయింది. అయితే తాజాగా మరోసారి మల్లికార్జున ముత్య వార్తల్లో నిలిచారు. కర్ణాటకలోని యాదగిరిలో స్వయం ఘోషిత స్వామిగా పేరు పొందిన మల్లికార్జున ముత్యపై ఇప్పుడు పోక్సో కేసు నమోదవ్వడంతో అన్ని చోట్ల ఈ న్యూస్ కలకలం రేపుతుంది. ఈ ఘటన ఫిబ్రవరి 19న మహల్ రోజా గ్రామంలో చోటు చేసుకోగా అక్కడే ఉన్న మల్లికార్జున ముత్యాన్ని సందర్శించుకోవడానికి మహారాష్ట్రలోని సోలాపూర్కి చెందిన ఒక కుటుంబం వచ్చింది. అదే సమయంలో ఆ బాలికని తన చెంతకు తీసుకున్న ముత్య ఆమె తల్లిదండ్రులు బంధువుల సమక్షంలో ఆ బాలికకి ముద్దులు పెడుతూ వికృత చేష్టలు చేయగా ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా కొద్దిసేపటికే ఆ వీడియో వైరల్ అయింది. దీంతో కొంతమంది నెటిజన్లు అతని చేష్టలపై అభ్యంతరం తెలియజేయడంతో ఆ వీడియో ఆధారంగా కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా తీసుకొని ఆ కమిషన్ చైర్మన్ శశిధర్ ఆదేశిస్తూ అధికారుల్ని వెంటనే తనపై చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో శశిధర్ అసిస్టెంట్లు గోగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా ఆ కేసుతో భయపడిపోయిన ముత్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిజంగానే మల్లికార్జున ముత్యాని అరెస్ట్ చేయబోతున్నారా? ఈ ఇష్యూపై బాలిక తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు? ముత్య నిజంగానే అజ్ఞాతంలోకి వెళ్ళాడా? మల్లికార్జున ముత్య నిజంగానే భవిష్యత్తు చెబుతాడా? ఇతని తండ్రిని ఎవరు హతమార్చారు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మల్లికార్జున రాయ అలియాస్ మల్లికార్జున ముత్య ఇతను 2001 జూన్ 18న కర్ణాటకలోని యాదగిరి జిల్లా షాపూర్లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి హనుమంతరాయ్, తల్లి భవాని. ఇతనికి ఒక అన్న, 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి ఊరూరు తిరుగుతూ భవిష్యవాణిని చెప్పడంతో అందరూ ఇతని ముత్య అని పిలవడం మొదలెట్టారు. ముత్య అంటే మనిషి రూపంలో ఉన్న దేవుడని అర్థం. ఇక రోజు రోజుకి హనుమంతుకి జనాల్లో మంచి గుర్తింపు రావడంతో ఇతని ఇంటి దగ్గరికే జనాలందరూ వస్తూ తమ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుపుకోవాలనుకున్న, పెళ్లి, ఉద్యోగం లాంటి సమస్యలున్నా కూడా ఇతన్ని అడుగుతూ వారి సమస్యలకి మంత్రించిన నిమ్మకాయల్ని తీసుకెళ్లేవారు. ఇక అలా తండ్రిని చూసి పెరిగిన మల్లికార్జున్ కూడా తండ్రిలాగే భవిష్యవాణిని చెప్పాలని, జనాల్లో తన తండ్రికి వచ్చిన గుర్తింపు తనకి కూడా రావాలనుకునేవాడు. అలా మల్లికార్జున్ తన స్కూలింగ్ని మొహల్లా రోజాలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న మల్లికార్జున్ తన తండ్రి దగ్గర భవిష్యవాణి గురించి నేర్చుకునేవాడు. ఇక ఈ క్రమంలోనే హనుమంతు ముత్య గురించి బయటూరులో కూడా బాగా హల్చల్ అవ్వడంతో ముంబైకి చెందిన కొంతమంది నిధిని వెతికే క్రమంలో ఇతన్ని కాంటాక్ట్ అయ్యారు. అలా అది ఎక్కడుందో తెలుసుకోవాలని వారు ఇతనితో 1 ఇయర్ ట్రావెల్ అయినా ఆ ప్రాజెక్టులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో కోపానికి గురైన ముంబై వారు హనుమంతు ముత్యాన్ని ఈ భూమి మీద లేకుండా చేశారు. ఇక అలా తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలన్నీ ఆ 2 కొడుకుల మీదే పడ్డాయి. అలా ఇంటర్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసిన మల్లికార్జున తన అన్న సపోర్ట్తో భవిష్యవాణిని చెప్పడం మొదలెట్టాడు. అంతేకాకుండా ఇతను చెప్పే కొన్ని విషయాలు కూడా నిజమవ్వడంతో తండ్రి నుండి కొడుక్కి విద్య వచ్చిందని ఆ ఊర్లో హల్చల్ అవ్వడం మొదలైంది. కానీ ఆ సమయంలో కరోనా రావడంతో ఆ ఊరికి మాత్రమే పరిమితమైంది. ఇక ఈ సమయంలోనే కరోనా లాంటి మహమ్మారిని తరిమి కొట్టాలంటే ఊరు బయట తమ కులదైవం యమునూరి గుడి కట్టించాలని చెప్పడంతో చుట్టుపక్కల ఉన్న వారు చందాలు కలెక్ట్ చేసి ఆ గుడిని కట్టించగా అప్పటి నుండి ఆ బాధ్యతల్ని మల్లికార్జున్ మరియు అతని అన్నయ్య తీసుకున్నారు. ఇక ఎప్పుడైతే కరోనా ముగిసిందో సోషల్ మీడియా ద్వారా చాలా మంది పాపులర్ అవ్వడం చూసి మల్లికార్జున్ తను కూడా ఫేమస్ అవ్వాలని తన ఊర్లో ఉండే కొంతమంది ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ అని తను చేసే చిన్న చిన్న పనుల్ని కూడా రీల్స్గా చేసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే బాధ్యతల్ని వారికి అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఒక డిజిటల్ టీంని కూడా హైర్ చేసుకొని తను వైరల్ అయ్యేలా చేసేవాడు. దీంతో అదే నియోజకవర్గానికి చెందిన
పొలిటీషియన్ బాబురావుకి ఈ విషయం తెలిసి నేరుగా మల్లికార్జున్ని కలిసి అతని బ్లెస్సింగ్స్ని తీసుకుంటూ అప్పటి నుండి అక్కడే అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఇక అలా మల్లికార్జున్ ఆ రాజకీయ నేతతో ఉన్న వీడియో ఒకటి వైరల్ అవ్వడంతో సీరియల్ ఆర్టిస్టులు, సినిమా టెక్నీషియన్స్ అందరూ తమ సమస్యలకి పరిష్కారాన్ని వెతికేందుకు ఇతని దగ్గరికి వెళ్లడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు తన దగ్గరికి వెళ్లి ఏమీ చెప్పకుండా మౌనంగా నిలబడడంతో మల్లికార్జున్ వారి పేరు, ఊరు, మొబైల్ నెంబర్, వయసు లాంటి విషయాల్ని కూడా చెప్పడంతో ఉన్నట్టుండి మల్లికార్జున్ని అందరూ దేవుళ్లా కొలవడం మొదలెట్టారు. అంతేకాకుండా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ముత్యా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, కొత్త కారు లేక బైక్ ని తను టచ్ చేస్తే ఎప్పటికీ దానికి యాక్సిడెంట్ అవ్వదని ఈ వార్తల్ని సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో మరుసటి రోజు నుండి మల్లికార్జున్ ఉంటున్న టెంపుల్ దగ్గరికి చిన్నపిల్లలతో మరియు కొత్త వెహికల్స్ తో ఎగబడడం మొదలెట్టారు. ఇక తనని దర్శించుకునేందుకు ఎటువంటి ఫీజు తీసుకోరు గాని అక్కడున్న హుండీలో తమకి తోచినంత వేస్తూ విరాళాలు ఇస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే రాజకీయ నేత అయిన బాబురావు చించనూరు మరియు మల్లికార్జున్ మాట్లాడుకున్న ఒక ఆడియో ఉన్నట్టుండి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో బాబురావు ముత్యాతో వచ్చే ఎలక్షన్స్ లో తాను ఎమ్మెల్యేగా గెలుస్తానా లేదా అని చెప్పమంటూ తను ఒకవేళ గెలిస్తే ముత్యా పేరు మీద ఇంజనీరింగ్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజీతో పాటు 100 ఎకరాల భూమిలో ఆశ్రమాన్ని కూడా కట్టిస్తానని, తాను ఎలాగైనా గెలవాలని మీరు చెబితే జనాలు నమ్ముతారని మీ ఊర్లో నా గురించి ప్రచారం చేసి గెలిపించమనడంతో అందుకు మల్లికార్జున్ మాట్లాడుతూ ఆ ఎలక్షన్స్ లో తాను తప్పకుండా గెలుస్తాడని, తన పేరు కర్ణాటకలోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో పాపులర్ అవుతుందని, వచ్చే ఎలక్షన్స్ లో ఓడిపోయే ఛాన్సే లేదని, ఒకవేళ ఓడిపోతే తాను భవిష్యవాణిని చెప్పడమే మానేస్తానని చెప్పడంతో ఈ ఆడియో అన్ని చోట్ల వైరల్ అయింది. అలా ఈ టైంలోనే ముత్యా పాపులారిటీ అమాంతంగా పెరిగి రోజుకి సుమారుగా 10,000 మంది అతని దర్శనానికి ఎగబడి తమ భవిష్యవాణిని తెలుసుకోవడం మొదలెట్టారు. అంతేకాకుండా యమునూరు టెంపుల్ దగ్గర ఇంతవరకు ఎటువంటి షాపులు లేకపోగా ఈ జనాల సంద్రాన్ని చూసి హోటళ్లు, కిరాణా కొట్టులు, బేకరీ షాపులు స్టార్ట్ చేసి ఆ షాపులకి మల్లికార్జున ముత్యా అనే పేరుని పెట్టారు. అలా ఒకవైపు సోషల్ మీడియా పబ్లిసిటీ, మరోవైపు జనాల మౌత్ టాక్ వల్ల కర్ణాటక నుండే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, కేరళ, బాంబే అని అన్ని చోట్ల నుండి ఇతని దగ్గరికి జనాలు రావడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్ రాగా బాబురావు దారుణంగా ఓడిపోవడంతో జనాలు ఒక్కసారిగా షాక్కి గురై ఇంతవరకు ముత్యా చెప్పింది నిజమా అబద్ధమా అనే డైనమాలో పడ్డారు. ఇక అదే సమయంలో ఈ ఇష్యూపై జర్నలిస్ట్ శక్తి అనే ఒక వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్ చేస్తూ మీరు చెప్పింది జరగలేదుగా, అయితే మీరు ఇకపైన భవిష్యవాణిని చెప్పడం మానేస్తారా, ఆ కుర్చీ నుండి ఎప్పుడు దిగుతున్నారు అని అడగగా ముత్యా టీం ఆ వీడియోని చూసి అతనికి కాల్ చేసి ఇలాంటి వీడియోలు చేస్తే ఈ భూమి లేకుండా చేస్తామని బెదిరించడంతో ఆ ఆడియో అన్ని చోట్ల హల్చల్ అయింది. ఇక అలా ఈ ఆడియోతో మల్లికార్జున్కి జనాల్లో బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందని గ్రహించి మల్లికార్జున్ టీంలోని ఒక వ్యక్తి వీడియోని రిలీజ్ చేస్తూ జరిగిన ఎలక్షన్స్లో బాబురావు ఓడిపోతాడని ముత్యాకి ముందే తెలుసని, అతను ఆ ఓటమిని తట్టుకోలేక ఎక్కడ బలవన్మరణానికి పాల్పడతాడో అని, అతని ప్రాణాల్ని కాపాడేందుకే ముత్యా అబద్ధం చెప్పారని, ముత్యాకి భవిష్యవాణి బాగా తెలుసని చెప్పుకొచ్చాడు. ఇక అలా ప్రజలు కూడా ఈ ఇష్యూని పట్టించుకోకుండా అతను చెప్పిన కొన్ని విషయాలు జరగడంతో అతని పాపులారిటీని తగ్గించుకునేందుకు కొంతమంది ఇలా సోషల్ మీడియాలో అతన్ని టార్గెట్ చేస్తున్నారని, ఎవరెన్ని చెప్పినా శ్రీ మల్లికార్జున ముత్యా తమ నిజమైన దేవుడని, కొంతమంది అతని మీద భక్తి పాటల్ని చేస్తూ అతని టెంపుల్ దగ్గర సీడీల రూపంలో అమ్ముతుండడం గమనార్హం. అంతేకాకుండా మరికొంతమంది ఈ ఇష్యూపై స్పందిస్తూ ముత్యా ఇప్పటి వరకు ఎవరిని మోసం చేసి దోచుకోవట్లేదని, 24 గంటలు అన్నదానం చేస్తున్నాడని, అతని వల్ల ఏ హాని లేదు కాబట్టి అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఫిబ్రవరి 19న ఒక 6 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులు, బంధువులతో మల్లికార్జున ముత్యాని దర్శించుకొని తన దగ్గర ఆశీర్వాదం తీసుకునేందుకు వెళ్ళగా అక్కడ ముత్యా బాలికని ఆశీర్వదిస్తూ తనని తాకుతూ డాన్స్ చేయడం, ముక్కు పిండడం, గొంతు పట్టుకొని మంచం మీదకి తోయడం లాంటివి చేయగా దాన్ని అతని టీం రికార్డ్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కొద్దిసేపటికే వైరల్ అయింది. దీంతో కేఎస్సిపిసిఆర్ అధికారి అయిన మల్లన్న ఉమాపతి ఆ వీడియోపై స్పందిస్తూ ముత్యా ఒక బాలికతో అందరి ముందు అలా ప్రవర్తించడంతో కోపానికి గురై అతనిపై పోక్సో కేసుని నమోదు చేయగా డీసీపీఓ టీం మహల్ రోజాలోని ముత్యా మఠానికి చేరుకొని ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రుల్ని విచారించగా అందుకు వారు ఆ అమ్మాయితో డాన్స్ చేస్తున్న వీడియోని రికార్డ్ చేయడం వరకు ఓకే గాని లైక్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తప్పని చెప్పడంతో 2023 సెక్షన్ 17(2) పోక్సో కింద ముత్యాపై కేసుని నమోదు చేయగా అందుకు కావలసిన విచారణని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే తనపై కేసు నమోదవ్వడంతో ముత్యా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడనే న్యూస్ హల్చలవ్వగా ఈ వార్తలపై స్పందించిన ముత్యా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ తను ఆ బాలికని కుమార్తెలా భావించి సరదాగా ఆట పట్టించాడని, తనకి ఎలాంటి చెడు ఉద్దేశం లేదని, ఒక తండ్రి కూతుర్ని చూసేలాగే తను కూడా ఆ చిన్నారిని చూశాడని, దీనిపై పోలీసులు ఆదేశిస్తే విచారణకి హాజరవుతాడని,
నిజానికి తను అజ్ఞాతంలోకి వెళ్ళాననే వార్తల్లో ఎటువంటి నిజం లేదని, అలా తను మార్చి 13న మహల్ రోజాలో జరిగే జాతరతో పాటు సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఆయోజించడంతో కొంతమంది అతిథులకి పత్రికలిచ్చేందుకు బయటికి వెళ్లాడని, ఈ విషయంపై భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తను తప్పు చేయలేనంత వరకు భయపడాల్సిన అవసరం లేదని, పోలీసులు మఠానికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తనకు వచ్చిందని, ఇప్పటి వరకు తనని పోలీసులు విచారణకి పిలవలేదని, ఒకవేళ వారు పిలిస్తే ఖచ్చితంగా హాజరవుతానని చెప్పడంతో కొంతమంది ముత్యాకి సపోర్ట్ చేస్తే మరికొంతమంది తనని విమర్శిస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.